భాగవతానికి ఉన్నటువంటి లక్షణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భాగవతం అనేటటువంటిది నిజానికి ఇన్ని రోజులే అన్న నియమం చెప్పడం సాధ్యం కాదు. బ్రతికున్నంత కాలము భాగవతం అనేది జీవితంలో అన్వయం చేసుకుంటూ ఉండవలసిందే. అపశబ్దంబుల కూడియున్, భాగవతం చెప్పేటప్పుడు కానీ, భాగవతం చదువుకునేటప్పుడు కానీ, భగవంతుని యొక్క కథని చదువుకుంటున్నప్పుడు కానీ, భక్తుల యొక్క కథలు చదువుకుంటున్నప్పుడు కానీ, భగవంతుని యొక్క గుణావిష్కారము గురించి చదువుకుంటున్నప్పుడు కానీ, ఎక్కడైనా అక్షరదోషం వచ్చినా, ఒకలా ఉచ్చరించవలసినటువంటి మాటని వేరొకలా ఉచ్చరించిన అది బాధించదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయుకావున. ఆ హరి కథలతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథమున్నదే, అటువంటి గ్రంథమును చదువుకుంటే ఆ భగవత్ కథలతో కూడుకున్నటువంటి ఆ గ్రంథములను నిత్యము పరిశీలనం చేస్తూ ఉంటే సర్వపాప పరిత్యాగము చేయుకావున. ఇల్లు ఊడ్చుకోవడానికి ఇన్ని మాటలే ఊడవాలి అని నియమం ఏమైనా ఉంటుందా లోకంలో? ఉండదు. సర్వసాధారణంగా ఎన్ని మాటలు ఊడుస్తారు? పొద్దున్న ఒక మాట ఊడుస్తారు, సాయంకాలం ఒక మాట ఊడుస్తారు. ఎందుకు? నిన్నను ఊడ్చాను కదండి, ఇంకా 10 రోజులు ఊడవడం ఎందుకు అనరు. కారణం ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో దుమ్ము ధూళి పేరుకుంటాయి. పేరుకున్నప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు తుడుచుకుంటారు. అవసరం అయినప్పుడు ప్రతి పూట తుడుచుకోవలసి వస్తుంది. కానీ తుడుచుకోవడం అన్నది ఒకరోజే తుడుచుకోవాలి, ఒక పూటే తుడుచుకోవాలి, అట్లా నియమాలు ఏమి ఉండవు. పాపమును తొలగించగలిగినటువంటి గొప్ప గ్రంథము, భగవంతుని యొక్క కథలను లీలలను చెప్పేటటువంటి గ్రంథం కాబట్టి దాన్ని ప్రతిరోజు పరిశీలనం చేస్తుంటారు, ప్రతిరోజు చెప్పుకుంటారు. కాబట్టి అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయుకావున. హరిన్ భావించుచున్, ప్రతిరోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి పెద్దలు భావన చేస్తూనే ఉంటారు. హరిన్ భావించుచున్, పాడుచున్, ఆయన గురించి పరమ సంతోషంతో పాటగా పాడుతూనే ఉంటారు. లోపల తన్మయత్వం ఎక్కువైపోయిందనుకోండి, లోపల గొప్ప పరవశం కలిగిందనుకోండి, ఆ భగవంతుని యొక్క గుణములు లోపల ఇంకా పట్టలేదనుకోండి, దాన్ని పాటగా పాడుకుంటారు. కాబట్టి హరిన్ భావించుచున్, పాడుచున్, జపములు చేయుచు, వీణులను వినుచు, ఆయన యొక్క మంత్రాన్ని జపం చేస్తారు, ఆయన కథని వింటూనే ఉంటారు. ఆయన కథ వినడానికి 1 రోజు వినాలి, 3 రోజులు వినాలి, 7 రోజులు వినాలి అని నియమాలు ఏముంటాయి? భగవత్ కథ విన్న క్షణమేదో అంతకన్నా గొప్ప క్షణం లేనే లేదు.